హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మన క్వశ్చన్ నెంబర్ 292 చూడబోతున్నాం. నిమ్ గేమ్ అనమాట. క్వశ్చన్ నేమ్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, ఈరోజు ఇదే క్వశ్చన్ సాల్వ్ చేస్తామని చెప్పేసి. సో ఈరోజు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది ఇక్కడ చూడండి, ఇది ఒక గేమ్ అండ్ ఆ రూల్స్ ఇక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ ఇది చదివిన కింద ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఇదిగో, యు ఆర్ ప్లేయింగ్ ద ఫాలోయింగ్ నిమ్ గేమ్ విత్ యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్తో మీరు గేమ్ ఆడుతున్నారు. ఇనిషియల్లీ దేర్ ఈస్ ఏ హీప్ ఆఫ్ స్టోన్స్ ఆన్ ద టేబుల్. ఎన్ని ఉన్నాయి? n = 4 ఇచ్చారు ఎగ్జాంపుల్ 1లో. సో 4 స్టోన్స్ ఉన్నాయి. ఒక టేబుల్ మీద 4 స్టోన్స్ ఉన్నాయి. ఓకే, యూ అండ్ యువర్ ఫ్రెండ్ విల్ ఆల్టర్నేట్ టేకింగ్ టర్న్స్ అండ్ యూ గో ఫస్ట్. ఒకసారి నువ్వు ఆడేవంటే ఇంకొకసారి మీ ఓడి ఆడతాడనమాట, మీ ఫ్రెండ్ అనేవాడు. బట్ ఇక్కడ ఇంకో థింగ్ చెప్పాడు, యూ గో ఫస్ట్ స్టార్ట్ చేసేది నువ్వే. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా. నెక్స్ట్, ఆన్ ఈచ్ టర్న్ ద పర్సన్ హూస్ టర్న్ ఇట్ ఈస్ విల్ రిమూవ్ 1 to 3 స్టోన్స్ అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆడుతున్నాను, నేనే స్టార్ట్ చేశాను కదా, నేనే స్టార్ట్ చేయలేదు రూల్స్ ప్రకారం. సో స్టార్ట్ చేశాను, 4 స్టోన్లు ఉన్నాయి. నేను ఎయిదర్ 1 రిమూవ్ చేయొచ్చు, లేదా 2 రిమూవ్ చేయొచ్చు, లేదా 3 చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకొక రూల్ ఉంది ఇక్కడ, ద వన్ హూ రిమూవ్స్ ద లాస్ట్ స్టోన్ ఈజ్ ద విన్నర్. ఇప్పుడు చూడు కరెక్ట్గా, 4 స్టోన్లు టేబుల్ మీద ఉన్నాయి. నేను ఒక స్టోన్ పిక్ చేశాను, ఒకటే స్టోన్ పిక్ చేశాను. ఇంకెన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంకొకటి ఏం చేస్తాడు, ఆ 3 పిక్ చేసాడు అనుకో, లాస్ట్ స్టోన్ ఎవడు పిక్ చేసినట్టు? వాడే పిక్ చేసినట్టు. సో నేను లూజ్ అవుతున్నాడు, విన్ అవుతాడు కదా. సెకండ్ కేసు చూద్దాం. 4 స్టోన్స్ ఉన్నాయి, నేను ఈసారి 2 పిక్ చేశాను. వాడు కూడా నెక్స్ట్ రౌండ్లో 2 పిక్ చేశాడు. లాస్ట్ రౌండ్ పిక్ చేశారు, వాడే పిక్ చేశాడు. సో నేను లూజ్. నెక్స్ట్, నేను ఈసారి 3 స్టోన్ పిక్ చేశాను. ఇంకేంటి మిగిలింది? 1 మిగిలింది. ఇవి ఒకటే పిక్ చేస్తాడు. లాస్ట్ రౌండ్ ఎవరైతే పిక్ చేస్తాడో వాడే కదా విన్నరు. సో నేను ఏమవుతాను? లూజ్ అవుతాను. సో n = 4 వేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు అనమాట. నేనైతే ఫెయిల్ అవుతాను. ఇక్కడ చూడు, అందుకే n = 4కి ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్. ఫస్ట్ ఒక స్టోన్ రిమూవ్ చేస్తావు, మీ ఫ్రెండ్ ఏమో 3 తెస్తాడు, వాడే విన్ అయిపోతాడు. పోనీ సెకండ్, నువ్వు 2 స్టోన్లు వేసావు, మీ ఫ్రెండ్ 2 రిమూవ్ చేస్తాడు, వాడే విన్ అయిపోతాడు. దాని తర్వాత ఇంకొక అప్రోచ్, నువ్వు 3 రిమూవ్ చేసావు, లాస్ట్ మీ ఓడి తీసేస్తాడు, విన్ అయిపోతాడు. ప్రతి అవుట్కమ్లో కూడా మీ ఫ్రెండే విన్ అవుతున్నాడు. అర్థమైందా? సో అందుకే మనకి ఇక్కడ ఫాల్స్ వచ్చింది అనమాట. నేను విన్ అయితేనే ట్రూ వస్తుంది. ఇక్కడ చూడు, n = 1 ఇచ్చాడు. ఒక స్టోనే ఉంది, స్టార్టింగ్ నేనేగా చేయాలి. ఆ ఒకటి పిక్ చేస్తాను, అదే కదా ఫస్ట్ అండ్ లాస్ట్. సో నేను విన్ అవుతాను కాబట్టి ట్రూ వచ్చింది. ఇప్పుడు n = 2 ఉన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ 2 పిక్ చేసేస్తాను, నేనే విన్ అవుతాను. ఓకేనా? అందుకే ట్రూ వచ్చింది అనమాట. సో లాజిక్ అర్థమైంది అనుకున్నా, చాలా చిన్న గేమ్ ఇది, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రికర్షన్లో రాద్దాం అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్, బోత్ టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్. దాని తర్వాత ఒక చిన్న థింగ్ ఉంది, లాస్ట్ వరకు ఉండండి, ఎందుకంటే లాస్ట్లో చూపిస్తాను. అది చూసారంటే అరే ఏంట్రా ఎంత కష్టపడ్డాం, ఇందేనా లాజిక్ అనిపిస్తుంది, మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే, లాస్ట్ వరకు ఉండండి, లాస్ట్లో చూడండి. ఆల్రెడీ మనం రికర్షన్ ఆలోచిద్దాం. రికర్షన్లో మనకి ఇక్కడ దాకా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసాం కదా ఈ ఎగ్జాంపుల్, దాన్ని బట్టి ఏమర్థమైంది, n = 3 ఇచ్చేదాకా, అంటే n ఈజ్ << 3 వరకు ఉంటే మనం విన్ అవుతాం. ఎందుకంటే 1 స్టోన్ ఉన్నా, 2 స్టోన్లు ఉన్నా, 3 స్టోన్లు ఉన్నా నువ్వే విన్. నేను ఏం చేస్తాను చూడు, ఇఫ్ n ఈజ్ << 3 రిటర్న్ ట్రూ, ఖచ్చితంగా విన్ అయిపోతాను. కావాలంటే రన్ చేస్తాను. కేస్ 2 ఇక్కడ చూడు, కేస్ 2 అండ్ కేస్ 3 ఖచ్చితంగా మనకి రన్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ రాంగ్ వస్తుంది, ఎందుకంటే మనం ఇంకా దానికి లాజిక్ రాలేదు. ఇక్కడ చూడు, ఫస్ట్ కేసు రాంగ్ వచ్చింది, సెకండ్ కేసు చూడు ట్రూ, థర్డ్ కేసు చూడు ట్రూ. సగం క్వశ్చన్ అయిపోయిందా? ఇంచుమించు అయిపోయినట్టే. సరే చూద్దాం. ఇక్కడ ఇంకో కేసు ఉంది, n = 4 ఇస్తే ఏమవుతుంది, ఇఫ్ n = 4 ఒకవేళ వేస్తే మనం రిటర్న్ ఫాల్స్ అనొచ్చు అనమాట. అంతే, క్వశ్చన్ అయిపోయింది. మొత్తం 3 కేసులు పాస్ అయిపోయినాయి కదా. లేదు, అలా రాయకూడదు, అలాంటి స్కామ్లు చేయకూడదు గైస్. సో n = 4 ఇస్తే ఖచ్చితంగా ఫాల్స్. ఇప్పుడు నువ్వేం చేయాలి, 4 కన్నా ఎక్కువ n వాల్యూ ఉంటే ఏమవుతుంది, అసలు ఏ రిజల్ట్ వస్తుందో నువ్వు చెక్ చేసుకోవాలన్నమాట. దానికి మనం రికర్షన్ రాస్తాం. సో ఇదిగో, నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు మనం n - 1, n - 2, n - 3 చేసి ఆ కేసెస్లో ఎక్కడన్నా ఆపోనెంట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉందేమో చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో సింపుల్గా ఏం చేస్తానంటే, నేను నాట్ ఆఫ్ అని చెప్పేసి లోపల నేను 3 కాల్స్ చేస్తాను, ఒకటి కాదు 3 రికర్సివ్ కాల్స్ చేస్తాను. కెన్ విన్ నిమ్ అని చెప్పేసి దీనికి నేను ఏం చేస్తాను, n - 1, n - 2 అండ్ n - 3 అన్నమాట. ఈ 3 పాస్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు సెల్ఫ్ కీబోర్డ్ అయితే యూస్ చేయండి, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తాను అనమాట. సెల్ఫ్ డాట్ కెన్ విన్ నిమ్ ఆఫ్ n - 1 అండ్ సెల్ఫ్ డాట్ కెన్ విన్ నిమ్ ఆఫ్ n - 2 అండ్ సెల్ఫ్ డాట్ కెన్ విన్ నిమ్ ఆఫ్ n - 3. సో ఇది మన లాజిక్. ఎక్కడన్నా పాసిబిలిటీ ఉంటే మనకి వస్తా అనమాట. ఓకేనా?
సో ఒకసారి నేను రన్ చేస్తాను, తర్వాత మీకు ఏం జరుగుతుంది, అసలు కాల్స్ ఎలాగ అవుతాయి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇదిగో రన్ చేస్తున్నా దీన్ని. ఆబ్వియస్లీ 3 కేసులు పాస్ అయిపోతాయి కదా. బెటర్ ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ n తీసుకుందాం. n ఈక్వల్ టు సరే n ఈక్వల్ టు 6 తీసుకుందాం మనం. n ఈక్వల్ టు 6 తీసుకుందాం. ఓకే, సో నాట్ లెస్ దెన్ 3 కాబట్టి ఇది రన్ అవ్వదు. ఈక్వల్ టు 4 కూడా కాదు కాబట్టి ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఏం చేశాను నేను, ఇదే ఫంక్షన్ నేను ఏం చేశాను, n-1 అంటే 5 పాస్ చేశా. 5 పాస్ చేశానా, దీనికి 5 పాస్ చేశాను కాబట్టి ఏం వస్తుంది మనకి, ఇది మళ్ళీ కాల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడ ఇది ట్రిగర్ అవుతుంది, ఇది కూడా ట్రిగర్ అవుతుంది. మళ్ళీ ఇందులోకి వస్తుంది, ఇందులోకి వచ్చి ఇది ట్రిగర్ అవుతుంది. ఎంత ఇప్పుడు 5-1 ఎంత 4 అంటే ఫాల్స్ వచ్చింది. అవునా. ఎక్కడ నువ్వు చేసేది అంటే రికర్సివ్ కాల్స్. నువ్వు ఇది సాల్వ్ చేసిన తర్వాత దీన్ని పక్కన సాల్వ్ చేయాలి. సో 5-2 ఎంత 4 3. సో 3కి మనకి ట్రూ వచ్చింది. అండ్ తర్వాత 5-3 చేస్తే ఎంత వస్తుంది 2, మళ్ళీ ట్రూ వచ్చింది. సో ఓవరాల్గా ఇక్కడ ఫాల్స్ అండ్ ట్రూ వచ్చింది కదా. వచ్చిందా రాలేదా, ఏంటి దేనికి నువ్వు చేసింది n-1 కాల్ చేసినప్పుడు మళ్ళీ లోపల ఇంకో 3 కాల్స్ జరుగుతాయి అనమాట. అర్థమైందా. సో ఇప్పుడు మీకు లాజిక్ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఎలా చేయొచ్చు, ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే n- ఇక్కడ 1 ఉంటే 5ది కాల్ చేసావు ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకేనా. సో ఇప్పుడు రికర్షన్ ఎలా జరుగుతుంది, రికర్షన్లో మళ్ళీ ఇంకో ఇక్కడ నేను కోడ్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడు, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా మళ్ళీ n-5కి ఉంటుంది. అదే ఐ మీన్ n-1 చేసినట్టు 5 వచ్చింది కదా, దానికి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి 5 పాస్ చేసినట్టు. సో 5 పాస్ చేసిన తర్వాత ఇవన్నీ రన్ అవుతాయి. రన్ అవుతుందా, ఇది ఏది ట్రిగర్ అవుతుంది ఎందుకంటే నాట్ లెస్ దెన్ 5 నాట్ ఐ మీన్ 5 ఈజ్ నాట్ లెస్ దెన్ 3 అండ్ అలాగే నాట్ ఈక్వల్ టు 4 కాబట్టి ఇదే రన్ అవుతుంది. సో 5కి కూడా ఈ 3 ఉన్నాయి, ఈ 3 కాల్స్ జరగాలి. సో 5-1 ఎంత 4, ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ అండ్ 5-2 ఎంత 3 మనకి ఇక్కడ వచ్చింది ట్రూ వచ్చింది. అండ్ 5-3 చేస్తే ఏమొస్తుంది 2 వస్తుంది. 2 కూడా మనకి ట్రూ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫాల్స్ అండ్ ట్రూ. ఇక్కడ అండ్ పని ఏంటి, 2 ట్రూ అయితేనే ట్రూ వస్తుంది లేదా ఫాల్స్ వస్తుంది. సో ఓవరాల్గా ఏమైంది నా అవుట్పుట్ ఫాల్స్ అయింది. ఎందుకంటే ఒక్క ఫాల్స్ ఉన్నా సరే అండ్ అనేది మనకి ఫాల్స్ ఇచ్చేస్తుంది అవుట్పుట్ కింద. సో దాని బయట ఏం రాస్తావు నువ్వు నాట్ అన్నావు. అర్థమైందా. నాట్కి నువ్వు ఫాల్స్ ఇస్తే ట్రూ అవుతుంది, ట్రూ ఇస్తే ఫాల్స్ అవుతుంది. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అసలు ఈ రికర్సివ్ కాల్ రేట్ కారణం ఏంటి, ఆపోనెంట్ విన్ అయ్యే పాసిబిలిటీ ఏదైనా ఉందా లేదా చెక్ చేస్తున్నాం. సో n-1 అంటే ఇక్కడ మనకి పాసిబిలిటీ ఉంది, అందుకని చెప్పి మనం ఇక్కడ నాట్ అన్నాం కాబట్టి దీని ఆన్సర్ ట్రూ అవుతుంది. ఈ ట్రూ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ n=6 ఇచ్చినప్పుడు ఫస్ట్ కాల్ ఇక్కడ జరుగుతుంది కదా, n-1 చేస్తే 5 అయింది కదా. సో దాన్ని సాల్వ్ చేసావు. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఓకే. సో ఇక్కడ దీనికి ట్రూ వచ్చింది. దాని తర్వాత సెల్ఫ్ డాట్ క్యాన్ విన్ నిమ్ ఆఫ్ n-2 అన్నాం. సో 6-2 ఎంత 4. సో 4కి ఫాల్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 6-3 ఎంత 3. సో 3కి ట్రూ వస్తుంది. సో ఇక్కడ ట్రూ, ఇక్కడ ఫాల్స్ అండ్ ఇక్కడ ట్రూ కదా. సో ఒక ఫాల్స్ ఉంది కాబట్టి దీని ఓవరాల్ అవుట్పుట్ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. బయట ఇక్కడ ఏం రాసావు నాట్ అన్నాం, ఏమైంది దాని ఆన్సర్ ట్రూ అనమాట. అంటే n=6 ఇస్తే నీకు ట్రూ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం అసలు ఎలా జరుగుతుంది. సో నేను ఫ్రెండ్, ఓకే. సో నేను ఫస్ట్ టైం ఏం చేస్తానంటే నేను విన్ అవ్వాలి కదా. ఎలా చేస్తానంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి పిక్ చేశాను అనుకో, వీడు 3 పిక్ చేశాడు. ఎంత అయింది, ఇంకా మనకి 2 మిగిలింది ఎందుకంటే 4 ఆల్రెడీ పిక్ చేస్తాం. ఇంకా నాకు నెక్స్ట్ వీడు 3 పిక్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ నాదే. ఏం చేస్తాను నేను సింపుల్గా దీని తర్వాత 2 ఉన్నాయి కదా, 2 పిక్ చేసేస్తాను. ఎవరు విన్ అవుతారు, నేనే విన్ అవుతాను. సరే ఇంకొకలా చూద్దాం. సో నేను ఫస్ట్ 2 పిక్ చేశాను అనుకో, వీడు 3 పిక్ చేస్తాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో 5 అయింది మొత్తానికి. ఓకే 5 అయిందా, ఇంకొకటి ఉంది. నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తాను నేను నేను పిక్ చేసేస్తాను. లాస్ట్ నేనే పిక్ చేశాను, సో నేనే విన్. పోనీ 3, వాడు కూడా 3 పిక్ చేసాడు, ఇక్కడ నేను లూజ్ అవుతాను. అవునా. సో ఆప్టిమల్గా నువ్వు చేయాల్సిన పని ఏంటి, నేను విన్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సింపుల్గా ఏం చేశాను, ఇది రాశాను, ఆపోనెంట్ ఎక్కడైనా విన్ అయ్యే ఛాన్స్ లేదో చూసుకుంటున్నాను. సో చూసుకుందని ఓవరాల్ అన్నీ చెక్ చేసి n-1 n-2 n-3 3 కేసులు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ 3 కేసులు చెక్ చేసి నేను ఏం చేశాను రికర్సివ్ కాల్ రాశాను. అయితే ఇది అంటే లైక్ ఎక్స్పోనెన్షియల్ టైం అనమాట. 3 రికర్సివ్ కాల్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఎట్ ఎ టైం. సో 3 ఓకేనా.
వీటి లోపల మళ్ళీ అవన్నీ కాల్ అవుతుంటాయి. సో చాలా పెద్ద టైం అయితే తీసుకుంటుంది అనమాట. చాలా స్లో ఇది. సో రన్ చేశాను, సబ్మిట్ కూడా చేసేద్దాం. మేబీ మనకి టీఎల్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది. సో 2 రికర్సివ్ కాల్స్ అంటే చాలా స్లో, 3 రికర్సివ్ కాల్స్ ఉన్నాయి, ఇంకెంత స్లోగా ఉంటుంది. ఇది మనకి చెప్పానా టీఎల్ వస్తేనే. సో అదనమాట రికర్సివ్ అనేది. అంటే లైక్ ఆన్లైన్ కంపేర్లో కష్టం, కానీ ఆఫ్లైన్ అయితే మనం ట్రై చేయొచ్చు. అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది సాల్వ్ చేయడానికి అంతే. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాం, డీపీ అప్రోచ్ రాద్దాం. యాక్చువల్లీ చెప్పాలంటే డీపీ అప్రోచ్ కూడా సేమ్ ఇలాగ ఉంటుంది, కాకపోతే చిన్న చేంజ్. ఇక్కడ మనం ఏంటంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక హెల్పర్ ఫంక్షన్లో పెట్టుకుందాం. ఈ హెల్పర్ అంటే మీకు ఈ పడి గుర్తొచ్చేసి ఉండాలి. డెఫ్ హెల్పర్ ఆఫ్ ఎన్ ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు రాసిన కోడే నేనేం మార్చలేదు. ఓకే, నేనేమీ మార్చలేదు, కరెక్ట్గా చూడండి. కావాలంటే నేను దీన్ని పెద్ద చేస్తాను. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు స్పేస్ కరెక్ట్గా చేసుకుంటున్నాను, ఎందుకంటే పైథాన్లో స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏం చేశాను, ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకెళ్ళి హెల్పర్ ఫంక్షన్లో పెట్టా. మనం ఇప్పుడు చేసేది ఏం అప్రోచ్, డీపీ అప్రోచ్ కదా. అండ్ ఇప్పుడు మనం చేసేది ఏంటి, మెమోయిజేషన్ అంటే టాప్ డౌన్ అప్రోచ్. సింపుల్గా ఏం చేయాలి, ఇక్కడ మెమో అని చెప్పేసి ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇది తీసుకుని మనం ఒక్కసారి ఈ రికర్సివ్ కాల్ జరిగిందంటే ఏం చేయాలి, మనం ఆ వచ్చిన వాల్యూని ఇందులో స్టోర్ చేసుకోవాలి. బికాస్ నెక్స్ట్ టైం మళ్ళీ అలాంటి కాల్ జరిగినప్పుడు దాని దగ్గర ఉన్న వాల్యూ తెచ్చుకుని వాడుకుంటాం, అంతేగాని మళ్ళీ రికర్సివ్ కాల్ చెయ్యం. ఓకే, సో ఇక్కడ మనం చేంజెస్ చేయాలన్నమాట. ఈ హెల్పర్ అన్న వాడుకోవాలి ఇక్కడ. సో హెల్పర్ అండ్ బ్రాకెట్స్ చూసుకోండి గైస్, తప్పు చేయకండి, ఎందుకంటే మనం రిటర్న్ చేయకూడదు. ఇది ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. రిజల్ట్ ఈక్వల్ టు నాట్ ఆఫ్ హెల్పర్ n-1 అండ్ హెల్పర్ n-2 అండ్ హెల్పర్ n-3 అనమాట. వచ్చిన అవుట్పుట్ని రిజల్ట్లో స్టోర్ చేసుకుంటాం. ఈ రిజల్ట్ని ఎక్కడ అప్డేట్ చేయాలి, ఇందులో అప్డేట్ చేసుకోవాలన్నమాట. మెమో ఆఫ్ n ఈక్వల్ టు రిజల్ట్. ఓకే, ఇది హెల్పర్ ఫంక్షన్, అంతే అయిపోయింది ఇక్కడతో. ఇది ఏం చేస్తుంది, సేమ్ ఇందాక లాజిక్ అప్లై అవుతుంది, కాకపోతే ఒక్కసారి కాల్ అయిన తర్వాత ఆ వాల్యూ అనేది ఇందులో స్టోర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం n-1 ఎంత, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 6 - 1తో 5కి క్యాలిక్యులేషన్ వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూని అక్కడ స్టోర్ చేసుకుంటాం అనమాట. 5కి వాల్యూ వస్తుంది, 3కి వాల్యూ వస్తుంది, 2కి వాల్యూ వస్తుంది అని చెప్పి ప్రతిదీ ఒకసారి రిటర్న్ అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, మెమో ఉన్న దాంట్లో స్టోర్ చేసుకుంటున్నావు. ఓకే, ప్రతిదీ స్టోర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఏం చేయాలి, సింపుల్ అంతా అక్కడ ఆన్సర్ మెమోలోనే ఉంది. రిటర్న్ మెమో ఆఫ్ n అంటే సరిపోతుంది, అంతే. రిటర్న్ రిజల్ట్. ఈ రిటర్న్ ఎక్కడది, ఈ రిటర్న్ దీనిది, ఈ హెల్పర్ ఫంక్షన్ అనమాట. ఓకే, మెమోలో అప్డేట్ చేసుకుని రిజల్ట్ని రిటర్న్ చేయాలి. ఇది హెల్పర్ ఫంక్షన్. మెయిన్ రిటర్న్ ఏమో బయట రాయాలి. ఇదిగో ఇది ఉందా, దీని బయట అనమాట, అంటే దీని రిటర్న్ రాయాలి. ఏం రిటర్న్ చేయాలి ఇక్కడ నుంచి, రిటర్న్ మెమో ఆఫ్ n అనమాట. సో ఇదే ఆన్సర్. ఓకే, ఇందాక కూడా ఏం చేంజ్ చేయాలి, జస్ట్ దాన్ని అప్డేట్ చేసి మనం టాప్ డౌన్ అప్రోచ్ అంటే మెమోజేషన్ అప్రోచ్ కింద కన్వర్ట్ చేసాం అనమాట, అంతే. సేమ్ లాజిక్. బట్ ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి బ్రో, అసలు చేంజ్ ఏముంటుంది అని మీరు అడగచ్చు. ఏంటో చెప్పనా, ఇందాక మనం ఎంత అన్నాను, ఓ ఆఫ్ 3 అని అన్నాను కదా. ఎందుకు అలా అన్నాను, బికాస్ 3 రికర్సివ్ కాల్స్ జరుగుతున్నాయి, 3 ప్రతిసారి ప్రతిదీ సాల్వ్ అవ్వాలి. సో అందుకు 3n. ఇప్పుడు ఈ కోడ్ యొక్క టైం కంప్లీట్ చెప్పనా, ఓ ఆఫ్ n. అదేంటి బ్రో అంటే జస్ట్ ఒకసారి మనకు కాల్ అవుతాయి. ఒక్కసారి కాల్ అయిందంటే దాని వాల్యూ వచ్చేస్తుంది, ఆ పర్టికులర్ నెంబర్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. అది వచ్చి నువ్వు ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నావు, మెమోలో స్టోర్ చేసుకుంటున్నావు. సింపుల్గా నువ్వు మెమోని అది మెమోలో ఉన్నదాన్ని చెక్ చేసుకుని రిటర్న్ చేస్తున్నావు, అంతే. అర్థమైందా. సో ఇక్కడ మనం ఇంకొక పెద్ద మిస్టేక్ చేస్తున్నాం అనమాట. రన్ చేసి ముందు చెక్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది. మరి రిటర్న్ చేయడానికి కోడ్ రాయలే కదా మరి. సో ఇఫ్ ఈ కాల్ ఏదైతే జరిగిందో అంటే లైక్ హెల్పర్ ఫంక్షన్ కాల్ జరుగుతుంది కదా, సో ఆ వాల్యూ, ఆ n వాల్యూ ఏదైనా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 ఉంది కదా, 6 - 1 అంటే 5, దీనికి పాస్ చేసావు, ఆల్రెడీ మెమోలో ఉందనుకో, మనం ఈ చెకింగ్ చేయకూడదు కదా, డైరెక్ట్ రిటర్న్ చేయాలి. ఇఫ్ n ఇన్, అదే పాస్ అయిన నెంబర్ ఇన్ మెమో ఇందులో ఉంటే రిటర్న్ మెమో ఆఫ్ n అనమాట. సో ఇది రాయాలి మర్చిపోకండి. ఓకే, ఇది ఒకటి యాడ్ చేసాం అండ్ వచ్చిన అంటే ఇందాక రాసిన కోడ్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాం అండ్ దాన్ని ఈ మెమో ఉన్న దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం వచ్చిన వాల్యూని. ఓకేనా, సో ఇది లాజిక్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మెమో ఆఫ్ n కాదు, నేను ఇక్కడ రాయాల్సింది ఇక్కడ రాశాను. ఓకే, సో మనం ఏంటంటే ఇక్కడ హెల్పర్ ఫంక్షన్ కాల్ చేయాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ రాసుకున్నాం, నీకు ఉపయోగపడాలని రాసావు, దాన్ని కాల్ చేయకుండా ఎలా పని అవుతుంది మరి. సో సింపుల్గా హెల్పర్ ఆఫ్ n, హెల్పర్ ఆఫ్ n అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n = 6 తీసుకున్నాం అనుకో, దీనికి 6 పాస్ అవుతుంది. ఓకే, 6 పాస్ అవుతుంది, ఇదంతా రన్ అయ్యి వాల్యూ సెట్ అవుతాయి, అప్పుడు లాస్ట్ మనకి ఇక్కడ రిటర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇదే కోడ్ ఎగ్జాంపుల్ 1 n = 4 తీసుకుని ఎలా వర్క్ అవుతుంది అని చెప్తాను. ఓకే, సో ఇదిగో n = 4 పాస్ చేసావు, హెల్పర్కి 4 పాస్ చేసావు, ఇదిగో కాల్ అయింది. సో ఈక్వల్ టు 4 కదా, రిటర్న్ ఫాల్స్, డైరెక్ట్ ఫాల్స్ వచ్చేస్తుంది.
పోనీ 1 పాస్ చేస్తే ఏమొస్తుంది <3 కాబట్టి ట్రూ వచ్చేస్తుంది. 2 వస్తే 2 కూడా మనకి <3 కాబట్టి ట్రూ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం 6 తీసుకుందాం. ఇందాకలాగా 6 తీసుకుని చెక్ చేద్దాం అనమాట. ఓకే, సో ఇదిగో దీనికి అంటే లైక్ ఈ n=6 అనమాట. సో హెల్పర్ ఫంక్షన్ కాల్ అయింది, దీనికి మనం 6 పాస్ చేసాం. ఇప్పుడు చూడు ఇది ఎలాగో ఇది ట్రూ అవ్వదు, ఇది కూడా ట్రూ అవ్వదు, మెమోలో వాల్యూస్ ఇది కూడా ట్రూ అవ్వదు. రిజల్ట్ ఇప్పుడు ఇందులోకి వచ్చి ఇక్కడ కాల్ అవుతాయి అనమాట. 6 - 1 ఎంత 5. ఓకే, సో 5కి కాల్ అవుతుంది. సో 5లో కూడా మళ్ళీ మనకి ఈ కాల్స్ అయితే తిరుగుతాయి అనమాట. 5లో కాల్స్ అన్నీ రన్ అయిన తర్వాత 5లో మనకి 5 - 1 చేస్తే 4కి ఫాల్స్ వస్తుంది. 5 - 2 చేస్తే మనకి 3కి మళ్ళీ ఆన్సర్ వస్తుంది, ట్రూ వస్తుంది. అంటే ఫాల్స్ ట్రూ. దాని తర్వాత 5 - 3 చేస్తే ఎంత ఆన్సర్ 2. సో 2 కూడా మనకి ట్రూ వస్తుంది. అంటే ఫాల్స్ ట్రూ వస్తాయి. సో అండ్ ఉంది కాబట్టి మధ్యలో ఫాల్స్ ట్రూ అంటే ఖచ్చితంగా ఒక ఫాల్స్ ఉన్నా సరే మొత్తం ఫాల్స్ అయిపోతుంది. అంతా ఫాల్స్ అయిపోయింది. నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ట్రూ వస్తుంది. రిజల్ట్ = ట్రూ. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, మెమో ఆఫ్ 5 అని చెప్పేసి ఏం చేస్తావు అంటే ఇక్కడ మెమో ఆఫ్ 5 తీసుకుని 5కి ట్రూ, ఆపోనెంట్ విన్ అయిపోతాడు అని స్టోర్ వేసుకున్నాం. ఓకే, నువ్వు పాస్ చేసింది ఏంటి 6. ఇక్కడ మనకి ఫస్ట్ కాల్ కంప్లీట్ అయింది. n-1 = 5 కంప్లీట్ అయింది. ఇప్పుడు 6 - 2 ఎంత 4. దీని ఆన్సర్ ఎంత ఫాల్స్. లోపల కాల్ అయ్యి ఫాల్స్ వస్తుంది. మెమో ఆఫ్ 4 ఫాల్స్ అని పెట్టుకుంటాం. 4 ఫాల్స్. ఓకే, అప్డేట్ అయింది. దాని తర్వాత 6 - 3 ఆన్సర్ 3. దాని ట్రూ వచ్చింది. సో మెమో ఆఫ్ 3 ట్రూ అని స్టోర్ వేసుకుంటాం. ఓకే, సో ఓవరాల్గా మనకి ఏమొచ్చింది అవుట్పుట్. సో 5కి ట్రూ ఉంది, 4కి ఫాల్స్ ఉంది, 3కి ట్రూ ఉంది. ఒక్క ఫాల్స్ ఉన్నా అన్నీ ఏమవుతాయి అన్నాను, మొత్తం టోటల్ ఫాల్స్ అయిపోద్ది అన్న. దీనికి ఆన్సర్ ఏం పెట్టుకున్నాం, ముందు నాట్ ఉంది కదా. సో ఏమవుతుంది, ఫాల్స్ కాస్త ట్రూ అవుతుంది. రిజల్ట్ = ట్రూ. ఓకేనా. ఇప్పుడు మెమో ఆఫ్ 6 స్టోర్ అవుతుంది అనమాట. ఇది అన్నీ సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మెమో ఆఫ్ 6 ఎలా స్టోర్ అవుతుంది, ట్రూ. ఓకే, సింపుల్గా ఏం చేస్తున్నావు, రిటర్న్ రిజల్ట్ అంటున్నాం. రిజల్ట్ ఏముంది, ట్రూ ఉంది. సో 6కి మనకి ఆన్సర్ ట్రూ వస్తుంది అనమాట. కావాలంటే ఇక్కడ మీకు నేను ఏం చేస్తానంటే ఒక టెస్ట్ కేసు రాస్తాను. n=6 తీసుకుంటాను. ఇక్కడ దీనికి ట్రూ వస్తుంది ఆన్సర్. ఇంకో రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో తప్పు రాసాం. ఓకే, ఇక్కడ రిమూవ్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రిమూవ్ చేయలేదా. ఓకే, సో ఈ కామెంట్ కూడా రిమూవ్ చేస్తానా. మనకి ఇదిగో చూడు 6కి మనకి ఆన్సర్ ట్రూ వస్తుంది అనమాట. ఎందుకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దీనికి ట్రూ అయితే వచ్చింది. నేను సబ్మిట్ చేద్దాం ఈ కోడ్ని. ఇది మెమోజేషన్ టేబులేషన్ కూడా చేయొచ్చు, అంటే మనం అరే తీసుకొని చేయొచ్చు అనమాట. ఎక్కడ మనకి ఎర్ర ఏమొచ్చింది, మ్యాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్, అంటే చాలా ఎక్కువ రికర్షన్ అయితే టైం అయితే పట్టింది. ఈ కోడ్ ఏంటి అంటే మనకి లార్జ్ నెంబర్స్కి, ఇందాక మీరు చూసిన టీఎల్ఈ చూడండి ఫస్ట్ది మనకి ఇక్కడ 38 కేసెస్ పాస్ అయినాయి. ఇది ఇంకొంచెం పెద్ద ఇన్పుట్ అనమాట. అంటే లైక్ ఈ కేసు ఏదైతే ఉందో ఇక్కడ n = నెంబర్ ఇస్తారు కదా, సో అది కొంచెం పెద్దది అనమాట. అందుకని చెప్పి ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే కొంత లిమిట్ ఉంటుంది. రికర్షన్ కాల్స్ ఎన్ని జరగాలో అంత లిమిట్ ఉంటుంది. సో లిమిట్ దాటిపోయింది అనమాట. అంత పెద్ద నెంబర్ ఇచ్చాను అనుకుంటా. సో లిమిట్ దాటిపోయింది, అందుకని చెప్పేసి మనకి ఈ రన్ టైమ్ ఎర్రర్ వచ్చిందనమాట. ఓకే, సో ఇది ఏంటిది, టాప్ డౌన్ అప్రోచ్ మెమోజేషన్. దీని తర్వాత మనం సేమ్ ఇదే కోడ్ మనం టేబులేస్లో చేయొచ్చు. సో ఆ టేబులేషన్ ఏంటంటే మీకు వదిలేస్తున్నాను, ఎలా చేస్తారు ఏంటంటే మీరు కింద కామెంట్ చేయండి. ఓకేనా. సో ఒకవేళ రాకపోతే కనుక నెక్స్ట్ డే అంటే రేపు కామెంట్ చేయండి రావట్లేదు అని చెప్పేసి, అప్పుడు నేను డైరెక్ట్ ఆన్సర్ నేను కింద కామెంట్స్లో పేస్ట్ చేసి ఆ ఆన్సర్ అయితే పిన్ చేస్తాను. ఓకేనా. సో మీరు ఖచ్చితంగా ఈ టేబులేషన్ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా లాస్ట్ దాకా ఆగండి, ఒక చిన్న థింగ్ అయితే చెప్తాను కదా. సో దీని ఆన్సర్ చెప్తాను. చాలా ఈజీ అనమాట నిజంగా. మీరు అంటే లైక్ ఏంటి బ్రో కామెడీ చేస్తాం అనిపిస్తుంది మీకు. జస్ట్ ఒకే ఒక ఇఫ్ కండిషన్ ఆన్సర్ అయిపోతుంది. ఎలా అనుకుంటున్నారు, ఇఫ్ n-4 ≠ 0 రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. రన్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా ఇఫ్ ఎల్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు మనకు తెలుసా. ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. అసలు మనకి ఈ రాయాల్సిన పని లేదనుకో, డైరెక్ట్ రిటర్న్ n-4 ≠ 0. ఒకవేళ n-4 = 0 అయిందనుకో ఫాల్స్ వెళ్తుంది, ≠ 0 అయిందనుకో ట్రూ వెళ్తుంది, అంతే. రన్ చేస్తాను చూడు. అసలు ఏంటి బ్రో ముందన్ని కోడ్లు చెప్పి బురతనేసో ఇప్పుడు ఏమైనా సింపుల్గా ఆన్సర్ చెప్పేసో, అసలు ఏంటి లాజిక్, ఎలా ట్రూ అవుతుంది. సబ్మిట్ చేద్దాం ఒకసారి దీన్ని. ఇది టైమ్ అండ్ స్పేస్ రెండు కూడా O1 అనమాట బై ద వే. సో సబ్మిట్ అయితే చేశాను చూడు, సబ్మిట్ అయిపోయింది. కొన్ని గేమ్స్కి ఏంటంటే మనకి మ్యాథ్ ఫార్ములాస్ ఉంటాయి అనమాట.
అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది మీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 1 ఉంటే విన్ అవుతావు, 2 ఉన్నా విన్ అవుతావు, 3 స్టోన్స్ ఉన్నా విన్ అవుతావు, 4 ఉంటే విన్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ 5 చూడు. 5 విన్ అవుతావా లూజ్ అవుతావా? నువ్వు తెలివిగా ఏం చేస్తావు, ఒక్క స్టోన్ రిమూవ్ చేస్తావు. 5 ఉన్నప్పుడు ఒక్క స్టోన్ రిమూవ్ చేస్తావు, 4 ఉన్నాయి, ఇంకా మిగిలిన స్టోన్స్ 4 ఉంటాయి. ఆ 4లో వాడు మ్యాక్సిమం 1 తీసినా, 2 తీసినా, 3 తీసినా, ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసాడు అనుకో, ఇంకొకటి మిగిలిపోయిందా లేదా, ఆ ఒకటి నువ్వు పిక్ చేస్తావు అనమాట. ఓకేనా? సో నువ్వు విన్ అవుతావు అనమాట. పోనీ నువ్వు 2 పిక్ చేసావు అనుకో, ఆపోనెంట్ 3 పిక్ చేస్తాడు. అదొక అప్రోచ్. ఇక్కడంతా నువ్వు ఎలా పిక్ చేస్తావు అన్నదే ఇంపార్టెంట్ అనమాట ఈ గేమ్లో. నువ్వు స్టార్టింగ్ 1 తీసావు అనుకో, మ్యాక్సిమం నువ్వు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నప్పుడు నేను ఒకటే పిక్ చేశాను, తర్వాత వాడు 3 కాకుండా 2 పిక్ చేశాడు. ఓకేనా? ఆ 2 పిక్ చేశాడు అనుకో, మిగిలిన 2 నేను పిక్ చేసేస్తాను, నేనే విన్ అవుతాను. పోనీ నేను 1 పిక్ చేశాను, 5 ఉన్నప్పుడు చెప్తున్నా, 1 పిక్ చేశాను, అవతల కూడా ఒకటే పిక్ చేశాడు అనుకో, ఇంకా 3 మిగిలినాయి కదా, 3 నేను పిక్ చేస్తాను, నేనే కదా విన్ అవుతాను. లాజిక్ అర్థమైనా? సో 5 ఉన్నప్పుడు కూడా నేనే విన్ అవుతాను. సో ఓకే, 6 చూద్దాం. ఫస్ట్ 2 రిమూవ్ చేయి, 4 మిగులుతాయి. ఇంకా 4లో వాడు 1 తీసినా, 2 తీసినా, 3 తీసినా నేనే విన్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ అర్థమైపోతుంది మీకు ఇప్పటికే. నేను ఫస్ట్ 6లో 2 రిమూవ్ చేస్తాను, ఇంకా 4 మిగిలినాయి, 4 మిగిలినాయి. ఆడు 1 పిక్ చేసినా, 2 పిక్ చేసినా, 3 పిక్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ 1 పిక్ చేసాడు అనుకో, 3 మిగిలిపోతాయి. ఆ 3 నేను తీసేస్తాను నెక్స్ట్ రౌండ్లో. లేదు వాడు 2 పిక్ చేసాడు అనుకో, 2 మిగులుతాయి. నేను 2 ఒకసారి తీయగలను కదా, సో 2 తీసేస్తాను, నేను విన్ అవుతాను. పోనీ వాడు 3 తీసాడు అనుకో, ఆ 4లో 1 మిగిలింది, నేనే పిక్ చేస్తాను కదా, సో నేను విన్ అవుతాను అనమాట. 6 ఉన్నా నేనే విన్ అవుతాను. తర్వాత 7 తీసుకో. 7లో తెలివిగా ఏం చేస్తావు, నువ్వు 3 పిక్ చేయి. 7లో 3 పిక్ చేసే స్టార్టింగ్, ఇంకా ఎన్ని మిగిలిన 4 మిగిలినాయి. 4 మిగిలితే నీకు పరిస్థితి ఏంటో తెలుసు కదా నీకు ఆల్రెడీ, నువ్వే విన్ అవుతావు. సో ఓకే, తర్వాత చూడే 8. ఇది నేను అంటే లైక్ అబ్జర్వ్ చేశాక తెలిసిందనమాట. ఇది ఈ అంటే లైక్ నెంబర్ కదా, సో ఒకసారి నేను ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. ఓకే, పలానా నెంబర్ వస్తే మనం విన్ అవ్వం, లేదా పలానా నెంబర్ మల్టిపుల్ వస్తే మనం విన్ అవ్వం అని చెప్పి ఐడియా వచ్చింది. సో అప్పుడు చెక్ చేస్తే ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇదిగో 8 ఉంది. ఏం చేస్తావు ఇక, నువ్వు ఏం చేయలేవు. నువ్వు ఎలా పిక్ చేయి, ఖచ్చితంగా ఓడిపోతావు. సో ఇక్కడ 8 ఉన్న కేసులో ఏమవుతుందంటే, ఇప్పుడు దాకా మనం ఇందాక 5, 6, 7లో మనం వాడిని స్కాన్ చేసాం కదా, వాడికి 4 వదిలేసాం చూసారా, 4 స్టోన్స్ మనం పిక్ చేసుకుని, సేమ్ అదే మనకి రిపీట్ అవుద్ది అనమాట. కర్మ తిరిగి కొడతాడు చూడు, అలా ఉంటుంది అనమాట ఇందులో చెప్పాలంటే. సో ఆపోనెంట్ ఏం చేస్తాడు, వాడు పిక్ చేసిన తర్వాత మనకి చూస్ చేసుకోవడం ఏంటంటే లాస్ట్లో 4 స్టోన్స్ ఉంటాయి. సో 4లో మనం ఏది పిక్ చేసినా ఆపోనెంట్ ఖచ్చితంగా మిగిలిన పిక్ చేస్తాడు, వాడు విన్ అయిపోతాడు. సో 4 మల్టిపుల్స్ ఏదన్నా ఉంటే మనకి ఈ గేమ్ విన్ అవ్వడం కష్టం. ఓకే, అందుకేం చేశాను, n-mod 4 అన్నా. ఒకవేళ 4 మల్టిపుల్ అయితే కనుక, అంటే n-mod 4 = 0 అయిందనుకో, ఏమవుతుంది, ఆపోనెంట్ విన్ అయిపోతాడు. లేదు వేరే కేసులు ఏంటి, మనం విన్ అవుతాం అనమాట. ఓకేనా? సో n-mod 4 ≠ 0 అయిన సేపు మనం విన్ అవుతాం, అంటే ట్రూ రిటర్న్ అవుతుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే =0 అయిపోయిందో అప్పుడు మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది లాజిక్. ఐ హోప్ మీకు ఈరోజు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అప్రోచెస్, ఒకటేమో టీఎల్ఏ వచ్చింది, ఇంకొకటేమో మనకి లైక్ రన్ టైం ఎర్రర్ వచ్చింది. సో మీ పని ఏంటంటే, మీకు కూడా మ్యాక్సిమం అంటే ఇంకొకటి ఉంది కదా అప్రోచ్, చెప్పాను కదా, మనం ఇప్పుడు ఏం చేసాం, టాప్ డౌన్ అప్రోచ్ చేసాం. మీరు ఏం చేస్తారంటే బాటమ్ అప్ అప్రోచ్ ట్రై చేయండి. ఓకే, సో అది ట్రై చేసి కుదిరినంత వరకు ఈ రోజు కానీ రేపు ఆఫ్టర్నూన్ లోపు కానీ కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ట్రై చేసి ఎలా రాయొచ్చు ఆలోచించి కామెంట్ చేయండి. అయినా రావట్లేదు అనుకో, రేపు ఈవినింగ్ కామెంట్ చేయండి, ఈ వీడియోకి వచ్చి కామెంట్ చేయండి. రేపు వచ్చి వీడియోలో కాదు, ఈ వీడియోకి వచ్చి కామెంట్ చేయండి, బ్రో ఆన్సర్ రావట్లేదు అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఏం చేస్తానంటే ఆ ఆన్సర్ అనేది నేను కామెంట్ చేసి నేను పిన్ చేసేస్తాను. ఓకే, సో అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సో ఇన్ని అప్రోచెస్లో ఏంటంటే వర్క్ అవుతాయి, మనకి ఆన్లైన్ కంపైలర్ వర్క్ అవ్వ అంతే. ఆఫ్లైన్లో మనం ఈ క్వశ్చన్ ట్రై చేస్తాం, మనకి ఆన్సర్ వస్తుంది, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది అనమాట రన్ అవ్వడానికి. సో అండ్ బై ద వే ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ రికర్సివ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, పెద్ద పెద్ద రికర్సివ్ కాల్స్ ఉంటాయి కదా, అటువంటివి మీరు ఆఫ్లైన్లో ట్రై చేయకండి. ఎందుకంటే అంత మంచిది కాదనమాట. ఎందుకంటే సిస్టమ్స్ హ్యాంగ్ అయ్యి మెమరీ ఖరాబ్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయన్నమాట. సో రికర్షన్తో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది మీరు ఆఫ్లైన్లో ట్రై చేస్తున్నప్పుడు. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇవన్నీ కూడా. సో ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక ఒక్కసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి, ఆయన అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ గైస్ సబ్స్క్రైబర్స్ పెంచండి గైస్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్లు పెంచకపోతే ఎక్కువ మందికి రీచ్ అయితే వెళ్ళట్లేదు అనమాట.
సో ఇదంతా మీ చేతిలో ఉంది. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఓవరాల్ గా ఛానల్ గ్రోత్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా చేస్తానని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మీ ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.